వరంగల్ ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. వరంగల్ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతాను అంటున్నారు టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దేవయ్య. ఐటీ రంగంపై అనుభవం, వరంగల్ అంటే అభిమానంతోనే ఎన్నికల బరిలోకి దిగాను అంటున్న దేవయ్యతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. వరంగల్ లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. సరే మాట్లాడుతున్నారు. దేవయ్య గారు నమస్తే అండి. ఏ లక్ష్యంతో అంటే ఏ ఎజెండాతో మీరు ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే మాకు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన చేసే అభివృద్ధి పథకాలన్నీ నా ధ్యేయం. నా ఎక్స్పర్టీస్ ఏంటంటే నేను హెల్త్ కేర్, తర్వాత ఎడ్యుకేషన్, ఐటీ. నాకు ఐటీ కంపెనీ ఉంది. నా ఐటీ కంపెనీ తర్వాత నా హెల్త్ కేర్ కంపెనీ అమెరికాలోనే మంచి రివార్డ్స్ వచ్చినాయి. అట్లాంటి కంపెనీ నేను నడిపిన ఇక్కడ ఎందుకు వస్తున్నా అంటే మా వరంగల్ ప్రజలకు సేవ చేయాలని వస్తున్నా. నాకు కమిషన్లు అవసరం లేదు, లాభాలు అవసరం లేదు, కాంట్రాక్ట్లు అవసరం లేదు. నా పిల్లలు ఇక్కడికి రారు, నా మనమల్లు ఇక్కడికి రారు, నేను ఇక్కడ వాళ్ళకు డబ్బులు చేయాల్సినంత అవసరం లేదు. నా ధ్యేయం వల్ల వరంగల్ను ఒక మహానగరంగా చేయడం, ఒక ఐటీ హబ్ ఒకటి. అభివృద్ధి చేయాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎందుకు మంచి మీరు అనుకున్నారు? చాలా తొందరగా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉంది కదా, ప్రతిదానికండి ఒక 4 కావాలి. డబ్బులు ఒకటి అనేది చాలా ఇంపార్టెంట్, తర్వాత డొమైన్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, తర్వాత నీకున్న నెట్వర్క్ ఇంపార్టెంట్, తర్వాత ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్, తర్వాత స్కిల్డ్ వర్కర్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఉన్నాయి, డబ్బులు ఒకటి లేదు. నేను సెంటర్ నుంచి డబ్బులు తీసుకొచ్చి, నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని ఒక మహానగరంగా చేసే బాధ్యత తీసుకుంటా. అందుకనే నేను వస్తున్నా. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ కొత్తగా వచ్చింది అధికారంలోకి, రాష్ట్రంలో టీఆర్ఎస్ కూడా అధికారంలోకి కొత్తగా వచ్చింది. అంటే మీరు పోటీ చేయాలన్నా లేకుంటే ఒక ఎజెండాతో ముందుకు పోవడం కూడా మీరు టీఆర్ఎస్ను టార్గెట్ చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ కొత్త ప్రభుత్వం, ఇక్కడ కొత్త ప్రభుత్వం, మీరు ఏ వేరియేషన్స్తో మీరు కొత్త ప్రభుత్వాన్ని అనుకోవద్దు. మన నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు పనిచేసిండు. ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆయన మనకు ప్రధానమంత్రి అయ్యిండు. అందుకని ప్రతి ఒక్కటి ఆయన ఎక్స్పీరియన్స్ తోటి మన దగ్గరకు వస్తాయి. నేను ఆయనకు సరైన క్యాండిడేట్ కావాలి. నేను ఆయనకు సరైన క్యాండిడేటు. ఆయన నిస్వార్థంగా చేస్తుండు, నేను నిస్వార్థంగా వచ్చి చేయాలని చెప్తున్నాను. ఏ ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లమ్స్ ఇక్కడ గుర్తించారు? ఫార్మర్స్ కావచ్చు, లైక్ ఉమెన్ ప్రొడక్షన్ కావచ్చు, లేకుంటే స్టూడెంట్స్ ఇష్యూస్ కావచ్చు, అంటే ప్రధానంగా ఏ ప్రాబ్లమ్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? రైతుల సమస్య నంబర్ 1, నిరుద్యోగం నంబర్ 2, ఉమెన్ సెక్యూరిటీ నంబర్ 3, తర్వాత మహిళలు చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే డాక్టర్ దేవయ్య గారు ఎంపీ అయితే మా జీవితాలు బాగుపడతాయని నాకు వాళ్ళు ఓట్లు వేస్తారు. అంటే దేవయ్య గారికి ఎందుకు ఓట్లు వేయాలి? అంటే దేవయ్య గారు ఏం చేస్తాడు ఓట్లు వేస్తారు? దేవయ్య గారికి ట్రాక్ రికార్డ్ ఉందండి. 43 ఏళ్ళలో అమెరికాలో ఒక ఇండియా వాడిని, దళితుడిని, నిరుపేదవాన్ని ఇక్కడి నుంచి పోయి అమెరికాలో 7th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ పెట్టిన. అది నాకు ఒట్టికి ఇవ్వలేదు కదా. సో అట్లాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న నేను ఇక్కడికి వచ్చి నేను చేయగలనని నిరూపిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ప్రచారంలో కాస్త ముందుకు దూసుకెళ్తున్న పైడిపాటి దేవయ్య వరంగల్లో ఉపాధి కల్పన, తర్వాత ఐటీ హబ్, మిగిలిన అంశాలపై దృష్టి సారించాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో వెంకట్, ఎన్టీవీ, వరంగల్.